నీ మీద పడలేదు కదా, నువ్వు 6 ఏళ్ళు ఇచ్చినా 6 ఏళ్ళు మాఫీ అయిపోయింది. ఏదో బుక్ నీది అని మొన్న నెలకు ముందు తీసుకున్నాడా, మళ్ళీ నిన్న ఇచ్చేసినాడు. అదో మీకు మామూలు బుక్ నిన్న మొన్న ఇచ్చినాడు. ఏపీ డెబిట్ రిడెంప్షన్ ఎన్ని సీట్లు కొట్టి పాస్బుక్లను పెట్టుకున్నారు. నీకు 6,000 ఇచ్చినాడు. కంతుకు 6,000 కంతు కాదు, మొత్తం ఆయన తీసుకుంది 6,000. 6,000 उन्हें क्या बोलते हैं 10 बार पूछा तो भी 6,000 ईच करको न बोलते हैं. ई सिवा में निकाले तो 50-4,000 आता है. क्या ये तो इतना करको न बोलते हैं. लोन माफ होगा तुम्हारा? माफी हो गया करको बोलता है. मुझे क्या मालूम. सुब्बा रेड्डी के ने सोसाइटी बैंक में. सोसाइटी बैंक में. क्या नाम तुम्हारा? शेख फखरुद्दीन. నేను తీసుకునింది 6 ఏళ్ళు. మా ఫఖరుద్దీన్ నూలివేడ్. నేను నూలివేడ్ ఫఖరుద్దీన్ పా. నేను తీసుకునింది 6 ఏళ్ళు. దాంట్లో వచ్చి 54 వస్తానది. ఎంత అంటే నీకు 54 తీసుకోలే, నువ్వు 6 ఏళ్ళే అని వాళ్ళు చెప్తారు. ఈసీ వాళ్ళు తీస్తే 54 ఏళ్ళు ఉండదు పా. ఎట్లా అది అంటే ఏం చేయాలని మీ పొరపాటుగా పడిపోయింది అంటారు వాళ్ళు. మాఫీ పూర్తి మాఫీ అయిపోయింది పో అంటాడు. 10 తుళ్ళు అడిగినా కూడా. దాంట్లో 8,000 అయితే నీకెందుకు, నీకు 6 ఏళ్ళే నువ్వు తీసుకున్నా మాఫీ అయిపోయింది పోయా అంటాడు. ఇంకా ఏం పాడో నాకు మీకు తెలియదు పో అయిపోయింది నీకు అంటాడు. ఎన్ని తుళ్ళు అడిగినా వాళ్ళకి సుబ్బారెడ్డి ఆ మాట అంటాడు. ఆయన శివ కూడా వాళ్ళ అన్న కూడా మాట్లాడినా. సొసైటీ బ్యాంకులో మేనేజర్. శివ వాళ్ళ అన్న. బాకీ లేదు పో, పొరపాటుగా పడిపోయింటాయి నెమ్మల్లో, అది ఎంత వేయాలా నీకు అంటారు. రాసిమంటే నీకెందుకు అయిపోయింది పో అంటారు. 10 తుళ్ళు అడిగినా నీకేం చెప్తావు నువ్వు అందరికీ అంటారు. చెప్తాం పా మాకు అనుమానం వచ్చి అంటే చెప్తే ఏముండదు, నీ బుక్లో రాసింది 6 ఏళ్ళే మాఫీ అయింది పో అంటారు. 10 తుళ్ళు తీసినా అదే మాట. అవసరం లేదంటారు. ఉంది అంటే నువ్వు పొరపాటుగా పడిపోయింది పోయా ఆ మాట అంటే ఆ మాట అంటున్నారు. 10 తుళ్ళు ఇప్పుడు ఊరంతా బస్ స్టాండ్ అంతా 2 నెలల నుంచి అదే దండవారా కొడతాడా నిన్ను.